దేశంలో జరుగుతున్న దాడులను నిరసిస్తూ పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలో ఇంటర్ డినామినేషన్ పాస్టర్స్ ఫెలోషిప్ ఆధ్వర్యంలో శాంతి ర్యాలీ నిర్వహించారు. రామగుండం పారిశ్రామిక ప్రాంతంలోని వివిధ ప్రార్థనా మందిరాలకు సంబంధించిన క్రైస్తవ సోదరులు పెద్ద ఎత్తున పట్టణంలో కొవ్వొత్తులతో ర్యాలీ నిర్వహించారు. ఇటీవల కాలంలో బంగ్లాదేశ్లో హిందువులపై దాడులు, కలకత్తాలో జూనియర్ డాక్టర్పై అత్యాచారం, హత్య దాడులను నిరసిస్తూ నినాదాలు చేశారు. ఇలాంటి సంఘటనలో ఆవేదనకు గురైన బాధితుల కుటుంబాలను స్మరిస్తూ కొవ్వొత్తులతో నివాళులు అర్పించారు. దేశంలో శాంతి నెలకొల్పాలని క్రైస్తవ సోదరులు ప్రార్థనలు చేశారు. వెంటనే దాడులను నిలిపివేయాలని పేర్కొన్నారు. బంగ్లాదేశ్లో హిందూ సోదరులపై జరిగినటువంటి అమానుష్యమైనటువంటి దాడులను దైవజనముగా ఖండిస్తున్నాం. అదేవిధముగా మన దేశంలోని కోలకత్తా రాష్ట్రంలో వైద్యురాలైనటువంటి ఆ యొక్క స్త్రీపై చేసినటువంటి భయంకరమైన అఘాయిత్యాన్ని, అత్యాచారాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. మహాత్మా గాంధీ గారు చెప్పినటువంటి అద్భుతమైన మాట ఏంటంటే, భారతదేశంలో ఒక స్త్రీ మధ్యరాత్రి ఒంటరిగా దిగినప్పుడు స్వాతంత్రం వచ్చిందని వారు చెప్పారు. కానీ గాంధీ మహాత్ముడు చెప్పినటువంటి ఆ స్వేచ్ఛ ఈ రోజున మన భారతదేశం సోదరి మనకు లేకుండా పోయింది కనుక తప్పకుండా భారతదేశం అధికారులు, నాయకులు ప్రతి ఒక్కరు కూడా భారతదేశంలో స్త్రీలందరికీ తగినటువంటి భద్రతను కల్పించాలని కోరుకుంటున్నాం. అదేవిధంగా ఈ యొక్క దేశంలో ఉన్నటువంటి మత గురువులుగా, దైవ సేవకులు ఉన్నటువంటి పాస్టర్ల మీద జరుగుతున్నటువంటి అఘాయిత్యాలు, అదేవిధముగా దేవుని ప్రజలపై జరుగుతున్నటువంటి అఘాయిత్యాలను తీవ్రంగా మేము ఖండిస్తున్నాం. మొన్నటి దినమున హైదరాబాదులో గాజుల రామారం అనే ప్రాంతంలో ఒక దైవ సేవకుని మీద తీవ్రంగా మత ఛాందస్వాదులు వారి మీద దాడి చేశారు. వారి మందిరములో వస్తువులను ఇబ్బంది చేసి నాశనం చేశారు. దానికి సమయమున వీటన్నిటి మేము ఈ పెద్దపల్లి జిల్లా పాస్ అసోసియేషన్ ఉన్నటువంటి దైవ సేవకులము, అదేవిధముగా విశ్వాసం ఉన్నటువంటి ఈ ప్రాంత ప్రజలముగా మేము దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాము. తగిన న్యాయాన్ని మాకు చేయాలని కూడా మేము ఆశిస్తూ ఉన్నాం. మైనార్టీస్ మీద జరుగుతున్న దాడులు, హిందూ సోదరుల మీద జరుగుతున్న దాడులను మేము ఖండిస్తున్నాం. అలాగే కలకత్తాలో ట్రైనీ డాక్టర్ మీద జరిగిన దాడిని, మహిళల మీద జరుగుతున్న దాడులను మేము ఖండిస్తున్నాం. అలాగే ఈ దేశంలో కూడా మైనార్టీస్ మీద, క్రైస్తవుల మీద, పాస్టర్స్ మీద జరుగుతున్న దాడులను, హింసను మేము వ్యతిరేకిస్తున్నాం, ఖండిస్తున్నాం. ప్రజాస్వామ్యవాదులు, మానవతావాదులందరూ కూడా హింసను, ఈ విధమైన దాడులను ఖండించాలని